హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక పెన్షనర్లందరికీ కూడా అదిరిపోయే శుభవార్త. ఇక వీళ్ళందరికీ కూడా అదనపు పెన్షన్, ఇక దీనికి సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పరిధిలోనే పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగా కీలక ప్రకటన చేసింది. నవంబర్ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుకు అనుగుణంగా వాస్తవ వేతనం ఆధారంగా హయ్యర్ కాంట్రిబ్యూషన్ చెల్లించి అదనపు పెన్షన్ కోరిన ఉద్యోగులకు సంబంధించి వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు 1,49,806 పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను జారీ చేసినట్లు పార్లమెంటు వేదికగా కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. మరి అందుకు సంబంధించిన వివరాలైతే తెలుసుకుందాం. మొత్తంగా అధిక పెన్షన్ కోసం 15.24 లక్షలకు పైగా క్లెయిములు వచ్చినట్లు ఈపీఎఫ్ఓ గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. వాటి ప్రాసెసింగ్ వేగవంతంగా సాగుతుందని, ఇప్పటి వరకు 1.49 లక్షల మందికి అధిక పెన్షన్ కోసం పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను జారీ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పెన్షన్దారులు, ఉద్యోగులు తమ పెన్షన్ క్లెయిమ్ స్టేటస్ను సులభంగా ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక ముందుగా వచ్చేసి 4 పద్ధతుల్లో పెన్షన్ క్లెయిమ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్, అంటే పీఎఫ్ అధికారిక పోర్టల్ epfindia.government.in సందర్శించి సర్వీసెస్ సెక్షన్లో ఫర్ ఎంప్లాయీస్ ఆప్షన్ ఎంచుకొని నో యువర్ క్లెయిమ్ స్టేటస్పై క్లిక్ చేయండి. మీ యూఏఎన్ క్యాప్చా నమోదు చేసి స్టేటస్ అయితే చూసుకోవచ్చు. అలాగే రెండో ఆప్షన్ వచ్చేసి ఉమాంగ్ యాప్. మీ స్మార్ట్ ఫోన్లో ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ సర్వీసును ఎంచుకోవాలి. అందులో ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ విభాగంలో ట్రాక్ క్లెయిమ్పై క్లిక్ చేసి యూఏఎన్ ఆధారంగా ఓటీపీ నమోదు చేసి స్టేటస్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే మూడో ఆప్షన్ వచ్చేసి ఎస్ఎంఎస్ సౌకర్యం. మీ యూఏఎన్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ నుంచి 7738299899కు ఈపీఎఫ్ఓ హెచ్ఓ యూఏఎన్ టీఎల్ అని ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా మీ పెన్షన్ క్లెయిమ్ వివరాలను తెలుగు భాషలోనే తెలుసుకోవచ్చు. అలాగే మరింత ఈజీగా కూడా మిస్డ్ కాల్ ద్వారా రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఖాతాలోనే పిఎఫ్ బ్యాలెన్సు, చివరిగా సమర్పించిన క్లెయిమ్ సమాచారాన్ని వెంటనే ఈజీగా పొందవచ్చు. ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద మార్చి 31, 2026 నాటికి మొత్తం 85.84 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అదనపు పెన్షన్ ఆమోదం పొందిన సభ్యులకు సవరించిన పెన్షన్ బకాయిలతో పాటు ప్రతి నెల పెరిగిన పెన్షన్ మొత్తం వారి ఖాతాల్లో జమ అవుతుంది. తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ తీసుకొని వివరాలు తనిఖీ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అందులో ఏవైనా తప్పు ఉన్నట్లు గుర్తిస్తే ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించడం మంచిది.